హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి కాన్క్వెస్ట్ 2022. కాన్క్వెస్ట్ 2022 వార్తలో నిలిచిన సైనిక విన్యాసాలు, ప్రత్యేక సైనిక విన్యాసాలు. ఈ టాపిక్కి సంబంధించి మనకు రానున్న పోటీ పరీక్షలో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అదేంటంటే కాన్క్వెస్ట్ 2022 మల్టీనేషన్ పీస్ కీపింగ్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరుగుతోంది లేదా ఎక్కడ జరిగింది అంటారు. మంగోలియా అని గుర్తుంచుకోండి. సో మంగోలియాలో ఇటీవల ప్రారంభమైన కాన్క్వెస్ట్ 2022, దీన్ని ఏమంటున్నాను, మల్టీ నేషన్స్ పీస్ కీపింగ్ ఎక్సర్సైజ్ విన్యాసం. మల్టీ నేషన్స్ పీస్ కీపింగ్ ఎక్సర్సైజ్. మల్టీ నేషన్స్ అంటే ఏంటి? డిఫరెంట్ కంట్రీస్, బహుళ దేశాలు పార్టిసిపేట్ చేసిన ఒక ప్రత్యేకమైన సైనిక విన్యాసాలు మిలిటరీ ఎక్సర్సైజ్ అని గుర్తుంచుకోండి. ఆల్మోస్ట్ ప్రపంచంలోని 16 దేశాలకి సంబంధించిన ఆర్మీ ఉంటారు కదా, మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా, వారు మంగోలియాకి రీచ్ కావడం జరిగింది. గడిచిన జూన్ 6వ తేదీన ప్రారంభమైంది. నెక్స్ట్ 16 డేస్ కూడా ఈ విన్యాసాలు జరుగుతూనే ఉంటాయి. సో మల్టీ నేషన్స్, బహుళ దేశాలు పీస్ కీపింగ్ ఎక్సర్సైజ్, సో శాంతి సహకారంలో భాగంగా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న విన్యాసాలను గుర్తుంచుకోండి, సరిపోతుంది. మరి ఇందులో ఇండియా పార్టిసిపేట్ చేసిందా అంటే ఇండియా కూడా ఇందులో ఈ మల్టీ నేషన్స్ పీస్ కీపింగ్ ఎక్సర్సైజ్ లేదా బహుళ సైనిక విన్యాసమైన కాన్క్వెస్ట్ 2020లో భాగమే. మన భారతదేశానికి సంబంధించి లడక్ స్కౌట్స్ వారు మంగోలియాకు రీచ్ కావడం జరిగింది. నిన్నటి నుండి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడుగుతారు. ఏమడుగుతారంటే కాన్క్వెస్ట్ 2022 ఎక్కడ జరిగింది అంటే, ఎగ్జామ్స్ ఎప్పుడో జరుగుతాయి కాబట్టి అయిపోయింది కాబట్టి. సో కాన్క్వెస్ట్ 2022 ప్రస్తుతం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? మంగోలియాకి సంబంధించి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో, ప్రెసిడెంట్ కుర్లేసుక్ ఉక్నా. సో కుర్లేసుక్ ఉక్నా ఎవరైతే ఉంటారో తను ఈ విన్యాసాలను ప్రారంభించడం జరిగింది. ఇది 16 దేశాలకి సంబంధించిన మల్టీ నేషన్స్ పీస్ కీపింగ్ ఎక్సర్సైజ్. మొత్తం 16 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. 16 దేశాల పేర్లు అవసరం ఇది అడిగారు ఎగ్జామ్లో. మరి ఇందులో ఇండియా కూడా పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి ఇంపార్టెంట్. మరి భారతదేశం తరపున ఇండియన్ ఆర్మీ వెళ్ళడం జరిగింది కదా. ఇండియన్ ఆర్మీలో కూడా డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. డిఫరెంట్ నేమ్స్ మనం ఇటీవల తరచూ డిస్కస్ చేస్తున్నాం. అందులో ఇండియన్ ఆర్మీకి సంబంధించి లడక్ స్కౌట్స్ వారు మంగోలియాకి రీచ్ కావడం జరిగింది. ఈ 16 రోజుల విన్యాసం ఏదైతే ఉందో అందులో ఇండియా కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మల్టీ నేషన్స్ పీస్ కీపింగ్ ఎక్సర్సైజ్ అని గుర్తుంచుకోండి. కాన్క్వెస్ట్ 2020 గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ద ఎక్సర్సైజ్ రిలేటెడ్ టు ఆర్మీ, సైనిక విన్యాసాలని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ ఈ విధంగా కూడా అడుగుతారు. ఇవి సైనిక విన్యాసాల, వైమానిక దళ విన్యాసాల, లేదంటే నావికాదళ విన్యాసాల, ఈ విధంగా అడుగుతారు. అండ్ ఇటీవల కాలంలో తరచూ మనం ఈ విన్యాసాలకి సంబంధించిన అంశాలను చూస్తున్నాం. ఎగ్జాంపుల్, నిన్నటి రోజున మనం ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ సంప్రీతి గురించి చూసాం. ఎక్సర్సైజ్ సంప్రీతి అనేది 2 దేశాలకు సంబంధించిన సంయుక్త సైనిక విన్యాసాల పేరు. ఏ దేశాలకు సంబంధించి? ఇండియా, బంగ్లాదేశ్. భారత్, బంగ్లా మధ్య ఇటీవల ప్రస్తుతం జరుగుతున్న సంయుక్త సైనిక విన్యాసాలు ఎక్సర్సైజ్ సంప్రీతి. ఇలా చూడండి. అండ్ నావికాదళ విన్యాసాల విషయానికి వస్తే ఇటీవల సాగర్ మీన్స్ సీ, సముద్రం అంటే సముద్ర ప్రాంతాలకు సంబంధించి అంటే నావికాదళ విన్యాసం. ఇండియా, బంగ్లా సంయుక్త నావికాదళ విన్యాసం పేరు బంగోసాగర్, ఇటీవల వార్తలు ఇచ్చింది. అండ్ బహుళ నావికాదళ విన్యాసాలు కూడా ఇటీవల వార్తలు ఇచ్చాయి. ఎక్సర్సైజ్ మిలాన్ కానివ్వండి, అండ్ క్వాడ్ దేశాలకు సంబంధించి మలబార్ ఎక్సర్సైజ్ కానివ్వండి, వరుణ ఎక్సర్సైజ్ ఇండియా, ఫ్రాన్స్కి సంబంధించి కానివ్వండి, ఇటువంటి వాటిపైన ప్రత్యేకంగా శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ పైన ఒక ప్రశ్న అడుగుతారు. ఈరోజు మాత్రం కాన్క్వెస్ట్ మల్టీనేషనల్ పీస్ కీపింగ్ ఎక్సర్సైజ్ ఆతిథ్యం ఇస్తున్న ప్రాంతం ఏంటి? మంగోలియా దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు కుర్లేసుక్ కుర్లేసుక్ అంటారు. అలా అయినా గుర్తుంచుకోండి, పర్లేదు. సో ఇదొకటి విన్యాసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు శీతల్ షష్ఠి ఫెస్టివల్ వార్తలు ఇచ్చింది. శీతల్ షష్ఠి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ ఒకటే ప్రశ్న అడుగుతారు. శీతల్ షష్ఠి ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు అంగరంగ వైభవంగా? ఇది యాక్చువల్గా వివాహ వేడుక అని గుర్తుంచుకోండి. ఎవరి వివాహ వేడుక అంటే శివపార్వతుల వివాహం. శివపార్వతి. సో శివుడు మరియు
పార్వతికి సంబంధించిన ఒక ఫెస్టివల్ చాలా డివైన్గా నిర్వహించుకుంటారు. ఇక్కడ ఒడిషా రాష్ట్రంలో. ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రోగ్రామ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఈ ఫెస్టివల్కి. ఇది జ్యేష్ఠ మాసం. సో జ్యేష్ఠ మాసం ఏదైతే ఉంటుందో జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష రోజున ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. ఇటీవల వార్తలు ఇచ్చిన శీతల్ షష్ఠి ఫెస్టివల్, శీతల్ షష్ఠి పండుగ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఒడిషా రాష్ట్రం. ఏ దేవుళ్ళకి సంబంధించింది, ఏ దేవత లేదా ఏ దేవుడికి సంబంధించింది, ఏ గాడ్కి సంబంధించింది అంటే శివ పార్వతి అని గుర్తుంచుకోండి. ఇట్ ఇస్ అ డివైన్ ఫెస్టివల్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అలా ఇటీవల ఒడిషా రాష్ట్రానికి సంబంధించి అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు ఫోకస్ చేయాల్సింది రజపర్బ. రజపర్బ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్త్ గాడెస్ మెన్స్ట్రువేషన్కి సంబంధించి మనం గుర్తిస్తూ ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఒడిషా అంటేనే గుర్తుంచుకోండి. ఒకవేళ ఫెస్టివల్ కనుక అడిగితే అది రజపర్బ ఫెస్టివల్ గురించి అడుగుతారు. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ఫెస్టివల్స్ అన్నిటి లింక్ చేసుకోండి. ఈరోజు ఒడిషా రాష్ట్రానికి సంబంధించి శీతల్ షష్ఠి. అండ్ దీంతో పాటు ఇటీవల ఒడిషా రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. దేశంలోనే మొట్టమొదటిసారి COVID-19 వారియర్ మెమోరియల్ భువనేశ్వర్కి సంబంధించి, దేశంలోనే 24/7 ట్యాప్ వాటర్ ఫెసిలిటీ సుజల్ ట్యాప్ వాటర్కి సంబంధించి మనకి పూరి సిటీ వార్తలు ఇచ్చింది. అండ్ పూరి హెరిటేజ్కి సంబంధించి ఇటీవల ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ప్రత్యేకమైన ఒక ప్రకటన చేశారు. అండ్ ఇటీవల రూర్కెలా అతిపెద్ద హాకీ స్టేడియం నిర్మాణం కానివ్వండి. ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం. అందులో భాగంగా మొట్టమొదటి ఒలింపిక్ క్రీడలకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికను విద్యా ప్రణాళికలో చేర్చడం జరిగింది. అండ్ హాకీ జట్టుకు సంబంధించి మెన్స్ హాకీ జట్టుకు ప్రస్తుతం భారత హాకీ జట్టుకు ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్గా విధులు నిర్వర్తిస్తోంది. ఇటువంటి అంశాలు అండ్ కొన్ని ప్రాంతాలు కూడా స్వాభిమాన్, ఆంచల్, గురుప్రియ సేతు వంతెన కానివ్వండి. అండ్ ఇటీవల కాలంలో ట్రైబల్ కాంప్లెక్సెస్ ఎస్టీలకు సంబంధించి అండ్ ప్రత్యేకంగా సంతాలి పీపుల్కి సంబంధించి ఇటీవల కాలంలో మనకు ఆల్ చిక్కీ అనే ఒక ప్రత్యేక స్క్రిప్ట్ వార్తలను ఇచ్చింది. రాజ్యాంగాన్ని ఆ స్క్రిప్ట్లో రాశారని చెప్పేసి. అండ్ ఒడిషా రాష్ట్రం అనగానే సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్, ప్రపంచంలోనే ఏకైక నల్లపులులు నివసిస్తున్న టైగర్ రిజర్వ్ అంటే సిమ్లిపాల్. అండ్ ఇటీవల ఒడిషా రాష్ట్రానికి సంబంధించి 3 రకాల మొసలున్న ఏకైక రాష్ట్రం అని చెప్పేసి సాల్ట్ వాటర్, ఎస్చరైన్, మగ్గర్స్, గరియల్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అండ్ అట్ ద సేమ్ టైం చిల్కా లేక్కి సంబంధించి ఫిషింగ్ క్యాట్ సెన్సస్, ప్రపంచంలోనే మొట్టమొదటి ఫిషింగ్ క్యాట్ సెన్సస్ లాస్ట్ 2 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం ఒడిషా రాష్ట్రానికి సంబంధించి. ఒడిషా రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకనొక సమయంలో ద బెస్ట్ సీఎంగా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి. వీటిని లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు అస్సాం రాష్ట్రానికి సంబంధించి బైకో ఫెస్టివల్ వార్తలు నిలిచింది. బైకో గుర్తుంచుకోండి, బైకో ఫెస్టివల్. ఇటీవల బైకో ఫెస్టివల్ వార్తలు నిలిచింది ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే అస్సాం రాష్ట్రం అని గుర్తుంచుకోండి. సో అస్సాం రాష్ట్రంలో ఒక తెగ పేరు గుర్తుంచుకోండి, గిరిజన తెగ రబాస్. సో రాబాస్ అంటారు లేదా రబాస్ అంటారు. రబాస్ ట్రైబ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటారు. రబాస్ ట్రైబ్కి సంబంధించిన ఒక ఫెస్టివల్ పేరు చెప్పండి అంటారు. బైకో ఫెస్టివల్ చాలా ఇంపార్టెంట్. ఏవైనా గిరిజన పండుగలు కనుక వార్తలు ఇస్తే వాటిపైన మరింత ప్రత్యేక శ్రద్ధ చూపండి. రబాస్ తెగ అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. అస్సాం రాష్ట్రంలో వారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పండుగ బైకో ఫెస్టివల్. దీని యొక్క ఉద్దేశం, ఈ పండుగ యొక్క హిస్టరీ కనుక అసలు ఎందుకు నిర్వహిస్తారంటే హార్వెస్టింగ్ ప్రారంభానికి ముందు ముఖ్యంగా మంచి పంట మా చేతికి రావాలి, మంచి ధాన్యం మాకు చేతికి రావాలి, మంచి పంట చేతికి రావాలి అని చెప్పేసి ఇలా పంటని గుర్తిస్తూ ముఖ్యంగా క్రాప్ని గుర్తిస్తూ ప్రత్యేకంగా గిరిజనులు నిర్వహించుకునే ఒక పండుగ రబాస్ గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన తెగలపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఇక్కడ అస్సాం రాష్ట్రానికి సంబంధించి కాబట్టి ఇటీవల అస్సాం రాష్ట్రానికి సంబంధించి అన్నిటికంటే ఇంపార్టెంట్ అంబుబాచి మేళా. అంబుబాచి మేళా గురించి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ప్రశ్న అడుగుతారు, అది గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో అస్సాం రాష్ట్రానికి సంబంధించి చాలా అంశాలు, మహిళా సాధికారతకు సంబంధించి ఒరుండోయ్ స్కీమ్ కానివ్వండి. అండ్ ఇటీవల కాలంలో స్వనిర్భర్ నారీ, ఆత్మనిర్భర్ మహిళకు సంబంధించి ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని మనం చూసాము. స్వనిర్భర్ నారీ ఆత్మనిర్భర్ అస్సాం అని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైం అస్సాంకి సంబంధించి మొట్టమొదటి యువకులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీ ఏర్పాటైంది, వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం అండ్ ప్రోత్సహించడానికి. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల అస్సాం రాష్ట్రానికి సంబంధించి పాపులేషన్ కంట్రోల్ మేజర్, అందులో భాగంగా పాపులేషన్ ఆర్మీ అనే అంశంతో ఇటీవల అస్సాం రాష్ట్రం వార్తలు ఇచ్చింది. దీంతో పాటు ఇటీవల అస్సాంకి సంబంధించి ఐఐటి గౌహతి ప్రత్యేకంగా వార్తలు ఇస్తుంది, వాటిపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఖీర్ భవానీ మేళా. ఖీర్ భవానీ మేళా ఇది కూడా ఒక ఫెస్టివలే. ఇటీవల వార్తలు నిలిచిన ఒక మేళా ఖీర్ భవానీ మేళా. ఖీర్ భవానీ మేళా, ఖీర్ అంటే పాలు,
అక్కడ ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది. ఎక్కడ అంటే కాశ్మీర్కి సంబంధించి, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. సో కాశ్మీర్ అనగానే హిందువులకి సంబంధించి, మనకు హిందువులు, కాశ్మీరీ హిందువులు ఏమంటామంటే కాశ్మీరీ పండిట్లు అంటాం, పండిట్స్. సో కాశ్మీరీ పండిట్లు నిర్వహించుకునే ఒక ప్రత్యేకమైన మేళ కాశ్మీరీ హిందువులు. యాక్చువల్గా కాశ్మీర్ అనగానే మనకు అమర్నాథ్ యాత్ర గుర్తొస్తుంది. అమర్నాథ్ యాత్ర, ఇటీవల అమర్నాథ్ యాత్రకి సంబంధించి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్లను వాళ్ళకి ఇచ్చారని చెప్పాను, వాళ్ళని ట్రాకింగ్ చేయడానికి, సంరక్షించడానికి. అలాంటి అమర్నాథ్ యాత్ర తర్వాత జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అతిపెద్ద ఒక ఉత్సవం ఖీర్ భవానీ మేళా. దేశవ్యాప్తంగానే కాదు, చాలామంది ప్రపంచంలో నివసించే హిందువులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ మేళాలో పార్టిసిపేట్ చేస్తారు. ఖీర్ భవానీ మేళా ఏ దేవతకి సంబంధించి అంటే రజ్ఞామాత, రజ్ఞాదేవి టెంపుల్. గుర్తుంచుకోండి, కొన్ని ప్రత్యేకమైన టెంపుల్ పేరు కూడా గుర్తుంచుకోండి. రజ్ఞాదేవి టెంపుల్లో ఖీర్ భవానీ మేళా నిర్వహిస్తారు. ఆ దేవత పేరేంటి? రజ్ఞాదేవి. ముఖ్యంగా హిందువులకి సంబంధించిన పండుగను గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాశ్మీర్కి సంబంధించి, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కూడా కొన్ని ఫెస్టివల్స్ మనం చూసాం. హెరాత్ ఫెస్టివల్ హిందువులకి సంబంధించి, అండ్ బాంగస్ వ్యాలీ ఫెస్టివల్ కానివ్వండి, ఇటువంటి అంశాన్ని ప్రత్యేకంగా చూడండి. అండ్ జమ్మూ కాశ్మీర్ ఇటీవల డీలిమిటేషన్ సంబంధిత అంశం. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఏర్పాటు కాబోతుంది కాబట్టి అందులో 90 సీట్స్ అని చెప్పేసి రంజనా దేశాయ్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక కమిటీ, డీలిమిటేషన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రూఫ్ అనే ఒక యాప్ గురించి చూసాం. అండ్ సుకూన్ అనే ఒక హెల్ప్ లైన్ ప్రారంభించింది జమ్మూ కాశ్మీర్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల హౌస్లా ఎంపవరింగ్ విమెన్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం జమ్మూ కాశ్మీర్కి సంబంధించి వార్తలు ఇచ్చింది. ఇటువంటి అంశాలు అండ్ మెకాడమైజేషన్ ఆఫ్ రోడ్స్ కానివ్వండి, దర్బార్ మూవ్ అంటే రాజధాని మార్పుకు సంబంధించి, గుప్కార్ డిక్లరేషన్ అనేది ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 ఆల్ పార్టీకి సంబంధించిన ఒక అలయన్స్. ఇటువంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి. అండ్ మహిళలకు సంబంధించి తేజస్విని ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇటువంటివి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు చేసుకున్న మన భారతదేశం. లాస్ట్ ఒక 3 days బ్యాక్ మనం ఈ టాపిక్ని డిస్కస్ చేసాం. రానున్న రోజుల్లో జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 2 daysలో మళ్ళొక్కసారి మనం ఒక రికార్డుతో ఉంటాం. ప్రపంచంలోనే అత్యంత తక్కువ సమయంలో, అత్యంత సుదూర ప్రాంతంలో ఒక రహదారిని, అంటే దాదాపు మోర్ దాన్ 70 kilometers రహదారిని నిర్మించబోతున్నామని చెప్పాము. 800కు పైగా కార్మికులు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి. అదొకసారి చూద్దాం. గిన్నిస్ వేగంతో రోడ్ వేసేశారు. ఎక్కడంటే 105 గంటలు, ఇది గుర్తుంచుకో రికార్డు, 105 గంటలు, 105 hours, 75 kilometers నిర్మాణం. 105 గంటల్లోనే 75 kilometers రహదారిని నిర్మించారు మన భారతదేశంలో. అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ద మోస్ట్ ప్రెస్టీజియస్గా ఈరోజు వార్తలు ఇచ్చింది. ఓ రోడ్డు నిర్మాణాన్ని అత్యంత వేగంగా పూర్తి చేసి భారత జాతీయ రహదారి సంస్థ, అంటే ఏంటంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నట్టు, NHAI అంటాం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించుకుంది. మహారాష్ట్రలోని అమరావతి, అకోలా, ఇవి రెండు గుర్తుంచుకోండి. అమరావతి ఇన్ మహారాష్ట్ర, అమరావతి అండ్ మహారాష్ట్రలోని అకోలా అనే ప్రాంతాలు, వీటిని కలిపే రోడ్ అన్నట్టు. అమరావతి నుండి అకోలా ఈ మధ్యలో ఉండే రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు. సో అమరావతి నుండి అకోలా జిల్లాల మధ్య 75 kilometers మేర జాతీయ రహదారిపై తారు రోడ్, సింగిల్ లేన్ నిర్మాణాన్ని నిరంతరాయంగా 105 hours, 105 గంటల పాటు, దాదాపు 105 గంటల 33 నిమిషాల్లోనే పూర్తి చేశారంట. ఈ మేరకు ప్రపంచ రికార్డు సాధించినట్టు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు లాస్ట్ వెనస్డే రోజు పేర్కొనడం జరిగింది. 720 మంది పగలు రాత్రి శ్రమించి ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు చెప్పారు. అండ్ ఈ నెల 3వ తేదీన ఉదయం 7:27కి ఎర్లీ మార్నింగ్ 7:27 AM పనులు ప్రారంభం కాగా 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు పూర్తయ్యాయంట మంత్రి గారు చెప్పారు. అండ్ అత్యంత వేగంగా తారు రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు ఎవరికి గిన్నిస్ రికార్డు పేరుందట అంటే, ఆ రికార్డు మనం ఇప్పుడు బ్రేక్ చేసాం. అది ఎవరి పేరు ఏంటంటే, వేగంతో రోడ్ నిర్మాణాన్ని సంబంధించి ఇప్పటివరకు గిన్నిస్ ప్రపంచ రికార్డు దోహా ఎక్కడుంది? ఖతార్లో 2019 ఫిబ్రవరిలో చేపట్టిన ఓ రహదారి పేరిట ఉండేది. అక్కడ 25.2 kilometers, ఇక్కడ 75 మనది, అది 25.2 kilometers రోడ్డును 10 రోజుల్లో వాళ్ళు పూర్తి చేశారంట. మనం 100 గంటల్లో పూర్తి చేసాం సింపుల్గా. అది కూడా గుర్తుంచుకోండి. తాజాగా మహారాష్ట్రలో నిర్మించిన రోడ్డు 53వ జాతీయ రహదారిలో భాగంగా ఉంది. కోల్కతా, రాయ్పూర్, నాగ్పూర్, సూరత్ వంటి ప్రధాన నగరాలను కలిపే ఈ రహదారి తూర్పు నడవ ఏదైతే ఉంటుందో ఈస్ట్ కారిడార్లో కీలక మార్గం. ఇది గుర్తుంచుకోండి. గిన్నిస్ బుక్ ఎన్ని గంటల్లో? మనకు 105 hours, 105:33 minutes. అండ్ ఎంత దూరం? 75 kilometers. అండ్ ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది? అమరావతి, అకోలా, మహారాష్ట్రకి సంబంధించి. అంతకుముందు ఈ రికార్డు ఫాస్టెస్ట్ రోడ్ కన్స్ట్రక్షన్ రికార్డ్ ఎవరి పేరు ఉంది?
ఖతార్కి సంబంధించి. అది జస్ట్ 25 కిలోమీటర్స్ అంతే అప్పుడు, అది కూడా 10 డేస్లో. మనది మాత్రం జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 డేస్ అనుకోండి అరౌండ్. సో ఈ విధంగా ఒక గొప్ప రికార్డుతో మనం వార్తలు నిలిచాం. అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా విడుదల చేసిన కాయిన్స్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ డిజైన్ కాయిన్స్. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ డిజైన్ మనందరము తెలుసు. 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మనం జరుపుకుంటున్నాం. మనకు స్వాతంత్రం వచ్చేసి 75 ఇయర్స్ సెలబ్రేషన్స్ని ఇయర్ లాంగ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం. సో అలా ఈ సంవత్సరం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఇయర్. కమింగ్ ఎగ్జామినేషన్లో పోటీ పరీక్షలో ప్రశ్న అడుగుతారు. అలాంటి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లోగోతో, డిజైన్తో ప్రత్యేకంగా కొన్ని కాయిన్స్, ఇవి కమమరేటివ్ కాయిన్స్ కాదు, సర్క్యులేషన్ కాయిన్స్. కామన్గా కమమరేటివ్ కాయిన్ అంటే ఏంటంటే, ఇది డిఫరెన్స్ గుర్తుంచుకోండి. కమమరేటివ్ కాయిన్స్ అంటే ఏంటంటే స్మారకార్థం అన్నట్టు. ఎవరైనా గొప్ప వ్యక్తికి సంబంధించి 100 సంవత్సరాల వేడుకలు కానివ్వండి, వర్ధంతి కానీ జరుపుకున్నాం అనుకోండి, వారిని గుర్తిస్తూ ఒక కాయిన్ రిలీజ్ చేస్తారు. అవి సర్క్యులేషన్లోకి రావు, జస్ట్ వాళ్ళ జ్ఞాపకంగా రిలీజ్ చేస్తారు. 100 రూపాయల కాయిన్ అని, 200 రూపాయల కాయిన్ అని. కానీ సర్క్యులేషన్ కాయిన్స్ అంటే ఏంటంటే, వీటిని మనం మన చేతిలో చూస్తాం, మనం ఖర్చు చేస్తూ ఉంటాం అన్నట్టు, సర్క్యులేషన్లో ఉంటాయి. సో దాదాపు 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్ ఏవైతే ఉంటే ఫేస్ వాల్యూతో, డినామినేషన్స్తో భారత ప్రభుత్వం మింట్ చేసిన ప్రత్యేకమైన కాయిన్స్ ఏవైతే ఉంటే వాటిని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల ప్రారంభించడం జరిగింది. ఇదొకటి ఇంపార్టెంట్. సో ఇటీవల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా అమృత్ మహోత్సవ్ డిజైన్తో కూడిన కాయిన్స్, ఇవి సర్క్యులరీ కాయిన్స్ అని గుర్తుంచుకుంటే సర్క్యులేషన్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ ఈ టాపిక్ ఇంపార్టెంట్ కాదు, పొల్యూషన్ ఇంపార్టెంట్ అండ్ సమస్య ఇంపార్టెంట్. లాస్ట్ 2 ఇయర్స్ నుండి రెగ్యులర్గా వార్తలు నిలిచిన లూనార్ లేక్ మనకు గుర్తే ఉంటుంది. లూనార్ లేక్ గురించి ఒక 10-15 టైమ్స్ చెప్పాను. లూనార్ లేక్ అనేది మహారాష్ట్రలో ఉంటుంది. లాస్ట్ ఇయర్ లూనార్ లేక్కి రామ్సార్ సైట్గా కూడా గుర్తించడం జరిగింది. ఆ లూనార్ లేక్లో మంచి బుల్ద్వానా అనే ప్రాంతంలో ఉంటుంది లూనార్ లేక్. గుర్తుంచుకోండి, ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు లింక్ చేస్తాను. లూనార్ లేక్ అనేది బుల్ద్వానా మహారాష్ట్రలో ఉంటుంది. అలా మహారాష్ట్రలోని లూనార్ లేక్ ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది. అద్భుతమైన ప్రాంతం, ఒక క్రేటర్ లేక్. అటువంటి లూనార్ లేక్లో చుట్టూ చెట్లు ఉంటాయి, దట్టమైన చెట్లు ఉంటాయి, ఫారెస్ట్లో ఉంటుంది కాబట్టి వాటర్ ఎప్పుడు గ్రీన్ కలర్లో కనబడుతుంది. అలాంటి వాటర్ సడన్గా పింక్లోకి మారిపోయింది, గులాబీ రంగులోకి మారిపోయింది. అప్పుడు చాలామంది షాక్ అయిపోయారు, ఏం జరిగింది? విత్ ఇన్ షార్ట్ స్పాన్లో వాటర్ అంతా ఎందుకు ఈ గులాబీ రంగులోకి మారిందని చెప్పేసి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. అప్పుడు అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ నీరి, నేషనల్ ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆ వాటర్ శాంపుల్ తీసుకొని ప్రత్యేకంగా ఈ వాటర్ రంగు మారడానికి కారణము హాలో ఆర్కియా అని చెప్పేసి ప్రకటించారు. అది మనం డిస్కస్ చేసాం. సేమ్ అలాంటి పరిస్థితులే తమిళనాడులోని ఒక చెరువు ప్రాంతంలో ఎప్పుడూ గ్రీనిష్ కలర్లో కనిపించే ఒక చెరువు ఉన్నట్టుండి ఒకే రోజు పింక్ కలర్లోకి మారిపోయింది. అందరూ షాక్ అయిపోతున్నారు, అసలు ఏంటి రీజన్, ఏం జరుగుతుంది అని చెప్పేసి. దానికి సంబంధించి చెరువు నీటికి గులాబీ రంగు. సో ఇక్కడ చెన్నై నగరం మధ్యలో ఉన్న ఓ చెరువు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చెన్నై నగరంలో సముద్ర తీరానికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ చెరువులోని నీరు గులాబీ రంగులోకి మారిందంట. నెల రోజుల్లో 2 సార్లు రంగు మారడంతో చుట్టుపక్కల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే చాలామంది షాక్ అయిపోతారు ఉన్నట్టుండి మారిపోయేసరికి. చెన్నైలోని పెల్లికరనై చిత్తడి నేలలో ఉన్న, అంటే వెట్లాండ్ చిత్తడి నేలలో ఉన్న ఈ వనరు నుంచి ఐఐటి మద్రాస్, ఇది ఇంపార్టెంట్, ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు, కాలుష్య నియంత్రణ మండలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు, నిపుణులు నమూనాలు సేకరించి, అంటే వాటర్ తీసుకున్నారు. ఇందులో ఐఐటి మద్రాస్ వారు వాటర్ శాంపుల్ తీసుకొని పరిశీలిస్తున్నారు. నీటిలో రెడ్ ప్రోటీన్ పిగ్మెంట్ కాంప్లెక్స్ ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. సైనోబ్యాక్టీరియా ఉన్నా ఇలా కనిపిస్తుందని చెప్పేసి శాస్త్రవేత్తలు, సైనోబ్యాక్టీరియా కానివ్వండి, రెడ్ ప్రోటీన్ పిగ్మెంట్ ఉన్నా కానివ్వండి, హాలో ఆర్కియా బ్యాక్టీరియా ఉన్నా కానివ్వండి, ఈ రకంగా పింక్ రంగులోకి మారుతుందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. అండ్ ఈ బ్యాక్టీరియా ఉంటే నీరు విషంగా కూడా మారొచ్చంట. చెరువు పక్కన ఉన్న డంపింగ్ యార్డ్లో ఏప్రిల్ 27న భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వేడి వల్ల చెత్త అడుగున ఉన్న జీవ వైవిధ్య సంబంధం ఏవైతే ఉండే వ్యర్థాలోని రసాయనాలు కరిగి భూమిలోకి వెళ్ళడం వల్ల నీరు రంగు మారిందని భావిస్తున్నారు. సముద్రం దగ్గరలో ఉన్నందున నీటిలో ఉప్పు శాతం ఎక్కువై భూతాపం వల్ల కూడా నీరు రంగు మారి ఉంటుందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. ఇక్కడ మళ్ళీ ఒకసారి మెన్షన్ చేశారు. హాలో ఆర్కియా సూక్ష్మజీవులు, ఇది ఇంపార్టెంట్. మనం అప్పుడు లాస్ట్ ఇయర్ చర్చించుకున్నాం, ఈరోజు వార్తలకు వచ్చింది మళ్ళీ. హాలో ఆర్కియా సూక్ష్మజీవులు అధిక ఉప్పు సాంద్రత వల్ల 2 ఏళ్ల కిందట మహారాష్ట్రలోని బుల్ద్వానా జిల్లాలోని లూనార్ చెరువు నీరు కూడా రంగు మారినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. లూనార్ లేక్ గురించి లాస్ట్ ఇయర్ ఒక 10-15 టైమ్స్ మనం డిస్కస్ చేసాం. ఇలాంటి పింక్ కలర్లో ఉన్న వాటర్ అని చెప్పేసి. లూనార్ లేక్ ప్రస్తుతం రామ్సార్ సైట్ గుర్తుంచుకోండి, 2021లో మనం గుర్తించాము. అలాంటిది లూనార్ లేక్లో ఉండే పరిస్థితుల్లో హాలో ఆర్కియా పరిస్థితులు ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి దీనికి కారణం అనేది ఇంకా
సైంటిఫిక్గా చదువుతుంది చూస్తున్నారు, బట్ ఫైనల్గా ఇంకా రిపోర్ట్ రాలేదు ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు. అండ్ నెక్స్ట్ తమిళనాడుకి సంబంధించి మరొక అంశం. సో నయన్ తిరన్ ఆర్ నాన్ ముతల్వన్ అండ్ నయన్ తిరన్ అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం వార్తలు ఇచ్చింది. రెండు వేరు ప్రోగ్రామ్స్. ఇవి దేనికి సంబంధించి అంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? నైపుణ్యాభివృద్ధి అన్నట్టు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, ఇది తమిళనాడుకు సంబంధించి. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని దాదాపు 50,000 మంది యువతకి స్కిల్ డెవలప్మెంట్ని కల్పించే ప్రోగ్రామే నాన్ ముతల్వన్ అండ్ నయన్ తిరన్ అనే ఒక ప్రోగ్రామ్. మరి ఈ ప్రోగ్రామ్ నయన్ తిరన్ అంటే ఏంటంటే విజన్, టుమారోస్ విజన్ అనొచ్చు సింపుల్గా. సో తమిళ్, అకార్డింగ్ టు తమిళ్, అది మనకు లోకల్ లాంగ్వేజ్, మనకు అంతకు పెద్ద అర్థం కాదు, బట్ ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వర్డ్ చూడాల్సి ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలో యువతకి నైపుణ్యాభివృద్ధిని కలగజేయడంలో భాగంగా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఐటీ సెక్టార్ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, డేటా ఇమేజింగ్ కానివ్వండి, యానిమేషన్స్ కానివ్వండి, ఏవిజీకి సంబంధించి కానివ్వండి, యువతకు టెక్నాలజీకి సంబంధించి ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధిని కలగజేయడానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రోగ్రామ్స్ ఇవి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి. అలా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తరచూ వార్తలు ఇస్తుంది. నిన్నటి క్లాస్లో కూడా మనం చూసాము, మ్యూజియం ఆఫ్ పాసిబిలిటీస్ అని చెప్పేసి ప్రత్యేకంగా పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ సంబంధించి అండ్ సీనియర్ సిటిజన్స్కి పెన్షన్ సమస్యలు ఉండొద్దు అని చెప్పేసి ఇటీవల ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్తో కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని. అండ్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటి డుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ పాక్ స్టేట్ వద్ద ఏర్పాటు చేసింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, సీకో. అండ్ ఇటీవల ఇల్లం తేడి కల్వి, ఎడ్యుకేషన్ ఎట్ డోర్ స్టెప్, మక్కలై తేడి మరుతువం, హెల్త్ ఎట్ డోర్ స్టెప్, ఇన్యూర్ కప్పం నమ్మాయి కక్కుం 48 గుడ్ సమారిటన్స్ ప్రోగ్రామ్, రహదారికి సంబంధించి ప్రమాదాలకు సంబంధించి, మీందుం మంజప్పై అనే ఒక ప్రత్యేక కార్యక్రమం కానివ్వండి. అండ్ ఇటీవల సొసైటీకి సంబంధించి దేవాలయాల్లో నాన్ బ్రాహ్మణికులకు కూడా అవకాశం కల్పిస్తుంది. ఇలాంటి అంశాలపైన ప్రత్యేకంగా చూడండి. ఆర్టికల్ 42 వార్తలు ఇచ్చింది, రైట్ టు సిట్కి సంబంధించి. ఇలాంటి అంశాలను తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి చూడండి. సో తమిళనాడుకు సంబంధించి కూడా రానున్న పోటీ పరీక్షలో ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2022 మరొకసారి వార్తలు నిలిచింది. పర్యావరణ పనితీరు సూచి ఈపీఐ 2022కి సంబంధించి ఆల్రెడీ నిన్నటి క్లాస్లో ఈ టాపిక్ని సంపూర్ణంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే ఏంటి, ఏ సంస్థలు విడుదల చేస్తాయి, అండ్ టాప్ 5 కంట్రీస్ ఏంటి, బాటమ్ 5 కంట్రీస్ ఏంటి, అన్నిటికంటే ఇంపార్టెంట్ భారతదేశం 180వ స్థానంలో ఉందని చెప్పడం జరిగింది. అంటే అట్టడుగు స్థానంలో మొత్తం 180 దేశాలను పరిగణలోకి తీసుకొని విడుదల చేసిన ర్యాంకింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ ర్యాంకింగ్స్లో 180వ దేశంగా భారతదేశం ఉందని చెప్పేసి మనం నిన్న క్లాస్లో డిస్కస్ చేసాం. ఈ సూచిని ఎవరు విడుదల చేశారు? యేల్ యూనివర్సిటీ, అమెరికాకి సంబంధించి యేల్ యూనివర్సిటీ, అండ్ మరొక యూనివర్సిటీ అమెరికాకి సంబంధించి కొలంబియా యూనివర్సిటీ. ఈ 2 యూనివర్సిటీలు కూడా సంయుక్తంగా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి బైఎన్నియల్ ఇండెక్స్, సో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి విడుదల చేసే ఈ సూచి ఏదైతే ఉందో ఈ సూచిలో అట్టడుగు స్థానంలో భారతదేశాన్ని పేర్కొనడం జరిగింది. ఈ విషయం పట్ల ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిని ఈరోజు అసంతృప్తితో ఒక ప్రకటన చేసింది. అసలు ఈ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అన్సైంటిఫిక్గా, అశాస్త్రీయంగా విడుదల చేయబడిన సూచి. ఈ యేల్ యూనివర్సిటీ మరియు కొలంబియా యూనివర్సిటీ అసలు ఎలాంటి అంశాలు పరిగణన తీసుకున్నారో మాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. మరి అట్టడుగు స్థానంలో భారతదేశం ఉందని చెప్పేసి మా భారతదేశాన్ని అవమానపరచడమే. ప్రపంచ దేశాల్లో చాలా అగ్రదేశాలతో పోల్చినా, ఏ దేశంతో పోల్చినా కూడా ఇటీవల కాలంలో మా ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ కానివ్వండి, రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పయనం కానివ్వండి, అండ్ ఇటీవల COP 26 గ్లాస్గో వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పంచామృతిని కూడా డిక్లేర్ చేశారు. అందులో టార్గెట్స్ పెట్టుకున్నాం. ఇన్ని టార్గెట్స్ పెట్టుకొని ఇన్ని విధాలుగా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పయనిస్తూ ఉంటే, పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నాలు చేస్తూ ఉంటే, అన్ని అంశాల్లో బాగుంటే 180 పొజిషన్లో ఉండడానికి కారణం ఏంటి? అసలు ఏ అంశాలు మీరు పరిగణలోకి తీసుకున్నారు? ఇది అంతా కూడా అశాస్త్రీయంగా ఉంది, దీన్ని మేము రిజెక్ట్ చేస్తున్నాం, దీన్ని మేము యాక్సెప్ట్ చేయట్లే అని చెప్పేసి ఈ సూచిని
భారత ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని అసలు మేము దీన్ని రిజెక్ట్ చేస్తున్నాం, కంప్లీట్లీ రిజెక్టెడ్ బై ఇండియన్ గవర్నమెంట్ అనే ఒక అంశం ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో చూడడం జరిగింది. సో ఈరోజు మరొకసారి వార్త వచ్చింది కాబట్టి ఈ సూచీకి సంబంధించి ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఒక ప్రశ్నను మనం చూస్తాం డెఫినెట్లీ. ఎందుకంటే భారత ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది అండ్ దీని పట్ల తీవ్ర అసంతృప్తిని కూడా ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఒక సూచి ప్రపంచవ్యాప్తంగా వార్తలు ఇచ్చింది అండ్ ఇండియన్ గవర్నమెంట్ కన్సర్న్ తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా దీని గురించి రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు, జాగ్రత్తగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో మూన్కి సంబంధించి ఒక ప్రత్యేక పరిశోధన. సో చందమామ ఇక మరింత స్పష్టంగానే ఒక ఆర్టికల్స్ రావడం జరిగింది పేపర్లో, అంటే ఒక శీర్షిక రావడం జరిగింది. అదేంటంటే సరికొత్త మ్యాప్ని రూపొందించిందట చైనా. అంటే చందమామ పైన ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఉండే ఆనవాళ్ళు కానివ్వండి, అద్భుతంగా మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే ఒక మ్యాప్. అంతరిక్షంలోనూ అమెరికా తదితర దేశాలతో పోటీ పడుతున్న చైనా చంద్రుడిపై కొత్త మ్యాప్ని రూపొందించిందంట. ఇప్పటి వరకు జాబిలిపై తయారైన మ్యాపుల్లో ఇదే అత్యంత వివరణాత్మకమైందంట. అండ్ దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేశారంటే 1:25 lakhs స్కేల్తో ఈ మ్యాప్ని తయారు చేశారంట. స్కేల్లో తీర్చిదిద్దిన ఈ మ్యాప్లో 12,341 ఇంపాక్ట్ క్రేటర్స్, 17 ఇంపాక్ట్ బేసిన్స్, 17 రాక్ టైప్స్ అండ్ 14 రకాల నిర్మాణాలు. అంటే ఇవేంటంటే ముఖ్యంగా చంద్రుని పైన అన్నాడు 14 రకాల నిర్మాణాలు, ఇంకా చంద్రుని భూగర్భ శాస్త్రం, దాని పరిణామక్రమం గురించి అంతులేని సమాచారం ఉందంట ఈ మ్యాప్లో. అంటే చంద్రునికి సంబంధించి పైన ఉండే క్రియేటర్స్ కానివ్వండి, ఇంపాక్ట్ క్రియేటర్స్ కానివ్వండి, అక్కడ ఉండే స్ట్రక్చర్స్ కానివ్వండి, వాటన్నిటిని కూడా ఈ మ్యాప్లో అద్భుతంగా చూపించారంట 1:25 lakhs స్కేల్తో. అండ్ నెక్స్ట్ చందమామపై శాస్త్రీయ పరిశోధనలకు ల్యాండింగ్ ప్రదేశం ఎంపికకు ఈ మ్యాప్ దోహదపడుతుందని చెప్తుంది చైనా. ఈ హై రిజల్యూషన్ టోపోగ్రాఫిక్ మ్యాప్ తయారీకి చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చెందిన జియోకెమిస్ట్రీ విభాగం నేతృత్వం వహించిందంట. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి సరిపోతుంది. అంటే ఇప్పటి వరకు చంద్రునికి సంబంధించి మ్యాపుల్లో అత్యంత అద్భుతమైన హై రెజల్యూషన్తో కూడిన మ్యాప్ సైంటిఫిక్ మ్యాప్ అని చెప్పేసి చైనా ప్రకటిస్తుంది. అండ్ చైనాకి సంబంధించి ఎస్ఎన్టీకి సంబంధించి ఇటీవల వార్త వచ్చిన అన్ని అంశాలు చూడండి. చైనాకి సంబంధించి సొంత అంతరిక్ష కేంద్రం, ఇటీవల తియాంగాంగ్ ప్రత్యేకంగా వార్తలు నిలుస్తుంది. జురాంగ్ రోయర్, చైనా మార్స్పై చేస్తున్న ప్రత్యేక ప్రయోగాలు, అది రోయర్ పేరు, చైనా ఫైర్ గాడెస్ పేరు. అండ్ ఇటీవల చైనాకి సంబంధించి లాంగ్ మార్చ్ రాకెట్ ప్రయోగాలు తరచు వార్తలు నిలుస్తున్నాయి. టోకోమాక్, కృత్రిమ సూర్యుడిని సృష్టిస్తూ వార్తలు ఇచ్చిన దేశం చైనా. ఇలాంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, భారత్ వియత్నాం సంబంధాలు వార్తలు ఇచ్చాయి. ఇటీవల రాజ్నాథ్ సింగ్ గారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వియత్నాం పర్యటనలో ఉన్నారు. ఆ పర్యటనకు సంబంధించి భారత్ వియత్నాం మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక అడుగు పడింది. 2030 సంవత్సరం నాటికి రక్షణ సంబంధాల పరిధి మరియు స్థాయిలను విస్తృతం చేసేలా గడిచిన బుధవారం రోజున ఇరు దేశాలు ఓ ఉమ్మడి దార్శనిక పత్రంపై సంతకం చేసి అంటే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీంతోపాటు మరమ్మతులు అండ్ సరఫరాల భర్తీ అవసరాల కోసం ఇరు దేశాల సైన్యాలు పరస్పర సైనిక స్థావరాలను వినియోగించుకునేలా ఒప్పందం చేసుకున్నాయంట. ఓ దేశంతో వియత్నాం ఇలాంటి కీలక ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి. అందువల్ల ఇది ఇంపార్టెంట్. ఇండియా వియత్నాం సంబంధాలపైన ఫోకస్ చేయండి. తొలిసారి అనే పదం కనిపించిందంటే మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. వియత్నాంలో 3 రోజుల పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్ళిన రాజ్నాథ్ రాజధాని హనోయ్లో ఆ దేశ రక్షణ శాఖ మంత్రి జనరల్ ఫాన్ వాన్ జియాంగ్తో సమావేశమై ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. వారి సమక్షంలోనే ఈ ఒప్పందాలు జరిగాయంట. దక్షిణ చైనా సముద్ర జలాల్లో చైనా దూకుడు పెరుగుతున్న పరిస్థితిలో ఈ కీలక ఒప్పందాలు జరగడం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరతకు భారత్ వియత్నాం మధ్య రక్షణ భద్రత అంశాల్లో సహకారం కీలకమని రాజ్నాథ్ సింగ్ గారు పేర్కొన్నారు. అండ్ రక్షణ రంగంలో సహకారం కోసం వియత్నాంకు భారత్ లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఎగ్జిమ్ బ్యాంక్ ఇస్తుంది. లైన్ ఆఫ్ క్రెడిట్ కింద $50 కోట్ల నిధులను అందజేయడంపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవడానికి ఈ భేటీలో అంగీకారం కుదిరిందంట. అండ్ వియత్నాం సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంచడం కోసం వైమానిక అధికారుల శిక్షణ సంస్థలో భాషా సమాచార సాంకేతిక ప్రయోగశాలను నెలకొల్పడానికి ఆర్థిక సహకారంతో పాటు 2 సిమ్యులేటర్లను అందించనున్నట్లు రాజ్నాథ్ సింగ్ గారు పేర్కొన్నారు. అండ్ ఈ భేటీ తర్వాత ఆయన అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. జస్ట్ ఇండియా వియత్నాం సంబంధించి రక్షణపరమైన ఒప్పందాలు కానివ్వండి, వీటి గురించి ప్రత్యేకంగా చూడండి, కమింగ్ ఎగ్జామ్లో అడుగుతారు. అండ్ ఇప్పుడు ఇండియా వియత్నాం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చి కాబట్టి కమింగ్ ఎగ్జామినేషన్ ఎలా అడుగుతారంటే మ్యాప్ పాయింటింగ్, వియత్నాం చుట్టుపక్కల ప్రాంతాలు కానివ్వండి, అక్కడ ఉండే ఐలాండ్సే కానివ్వండి, లేదా సీ కానివ్వండి, లేదా అక్కడ ఉండే వాల్కనోస్ కానివ్వండి, ఏ ఉన్నా కూడా జాగ్రఫికల్ ఇంపార్టెన్స్ ఉంటే ప్రత్యేకమైన ప్రశ్న మనం చూసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు.
ఆస్కార్ పురస్కార గ్రహీత భారతీయుడు ఏఆర్ రెహమాన్ ఈరోజు ప్రత్యేకంగా ఒక అంబాసిడర్గా, ఒక రాయబారిగా వార్తలు ఇచ్చారు. దేనికి సంబంధించి అంటే ఇండో బ్రిటన్ సాంస్కృతిక వేదికకి రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. లేదంటే ఇండియా యూకే టుగెదర్ సీజన్ ఆఫ్ కల్చర్కి రాయబారిగా వార్తలు నిలిచిన మన భారతీయుడు ఎవరు అంటే ఆస్కార్ పురస్కార గ్రహీత, చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఏఆర్ రెహమాన్ అని గుర్తుంచుకోండి. ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి చాలు. ఇండో బ్రిటన్ సాంస్కృతిక వేదిక రాయబారిగా ఏఆర్ రెహమాన్, లేదంటే ఇండియా యూకే టుగెదర్ సీజన్ ఆఫ్ కల్చర్ అంబాసిడర్గా రెహమాన్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, భారత క్రికెట్ చరిత్రలో, ముఖ్యంగా మహిళా క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే, భారత క్రికెట్ చరిత్రలోనే కాదు ప్రపంచ మహిళా క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుంచుకోగలిగిన వ్యక్తి మిథాలీ రాజ్. భారత క్రికెట్ అంటేనే, విమెన్స్ క్రికెట్ అంటే మనకు టక్కున గుర్తొచ్చే పర్సన్ మిథాలీ రాజ్. సుదీర్ఘ కెరియర్కి తను వీడ్కోలు పలికారు, రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తలు ఇచ్చారు. కాబట్టి కమింగ్ ఎగ్జామినేషన్లో దానికి సంబంధించి ప్రశ్న అడగవచ్చు. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో రికార్డులను తను సొంతంగా చేసుకున్నారు. మహిళల క్రికెట్లో ఓ సువర్ణ అధ్యాయానికి తెరపడింది. ఇండియా లెజెండరీ ప్లేయర్ హైదరాబాద్ మిథాలీ రాజ్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిందంట. 16 ఏళ్ల వయసులో ఆడిన తొలి మ్యాచ్లోనే సెంచరీ కొట్టిన మిథాలీ రికార్డు స్థాయిలో 23 ఏళ్ల పాటు క్రికెట్కు ఎనలేని సేవలు అందించింది. 232 వన్డేల్లో అత్యధికంగా తను 7,805 రన్స్ చేసిన 39 ఏళ్ల మిథాలీ 89 టీ20లు 12 టెస్టుల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించిందంట. అన్ని ఫార్మాట్లో కలిపి అందరికంటే ఎక్కువగా ప్రపంచంలో 10,868 రన్స్ సాధించింది. కెరీర్లో 6 వన్డే వరల్డ్ కప్స్లో పోటీ పడ్డ ఆమె 2 వరల్డ్ కప్స్లో ఇండియాను ఫైనల్స్కి చేర్చిందంట. 2005, 2017. కెప్టెన్గాను రికార్డు సృష్టించింది. అండ్ ప్లేయర్గా, కెప్టెన్గా మరెన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న మిథాలీ హైదరాబాద్ కావడం మనం గర్వించదగ్గ విషయం. మన తెలుగు మహిళ కావడం గర్వించదగ్గ విషయం. క్రికెట్కి రిటైర్మెంట్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, విరాట్ కోహ్లీ మన క్రికెటర్, ఇండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత ప్లేయర్. యాక్చువల్గా వరల్డ్ వైడ్గా కూడా అద్భుత బ్యాటింగ్ నైపుణ్యం ఉన్న ఆటగాడిగా ప్రస్తుతం విరాట్ కోహ్లీని మనం చూస్తున్నాం. ఈరోజు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా యాప్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఒక సరికొత్త రికార్డు సృష్టించాడు. తొలి భారతీయుడిగా వార్తలు ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉంటుందో మన అందరికీ తెలుసు, మెటా మదర్ కంపెనీకి సంబంధించిన సోషల్ మీడియా యాప్. మెటా అంటే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా మెటాక్ సంస్థకు సంబంధించి, మార్క్ జుకర్బర్గ్కి సంబంధించి. ఇన్స్టాగ్రామ్లో 20 కోట్ల మంది ఫాలోవర్లు, 20 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నా, అంటే ఫాలో అవుతారు ఇన్స్టాలో ఫాలోయింగ్ అని చెప్పేసి, 20 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న మొట్టమొదటి భారతీయుడిగా మన క్రికెటర్, ప్రపంచంలో అద్భుత క్రికెట్ ఆటగాడు మన విరాట్ కోహ్లీ వార్తలు ఇచ్చారు. ఇది గుర్తుంచు, మొట్టమొదటి భారతీయుడు, ఇన్స్టాగ్రామ్లో 20 crore ఫాలోవర్స్ అంట. అండ్ ఇప్పటికే ప్రపంచంలో చాలామంది క్రీడాకారులు ఉన్నారు. మనకు లియోనల్ మెస్సీ కానివ్వండి, క్రిస్టియానో రొనాల్డో కానివ్వండి, ఈ జాబితాలో సోషల్ మీడియా యాప్లో ఉన్నారు. కానీ భారతదేశానికి సంబంధించి మాత్రం మొట్టమొదటి భారతీయుడు, 20 కోట్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న ఆటగాడు అండ్ పర్సన్ విరాట్ కోహ్లీ. అండ్ నెక్స్ట్, ఈరోజు హాకీకి సంబంధించి ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్కి సంబంధించి హాకీ 5S ఛాంపియన్షిప్ ఇటీవల స్విట్జర్లాండ్లోని లసానే అనే ప్రాంతంలో ముగిసింది. ఫైనల్లో ఇండియా వర్సెస్ పోలాండ్ పడింది. ఇండియా వర్సెస్ పోలాండ్ ఫైనల్. అందులో 6-4 తేడాతో భారత్ 6 గోల్స్, 4 గోల్స్ ఏమో పోలాండ్. అంటే ఆటోమేటిక్గా పోలాండ్ ఓడిపోయింది. ఫైనల్లో విజేతగా ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ ఏదైతే ఉంటుందో, ఇంటర్నేషనల్ హాకీ యాక్చువల్గా దీనికి సంబంధించి హాకీ 5S ఛాంపియన్షిప్ని గెలుపొందిన, మొట్టమొదటి ఛాంపియన్షిప్ని గెలుపొందిన దేశం ఏదంటే ఇండియా. ఎక్కడ జరిగిందంటే స్విట్జర్లాండ్, లసానే అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, కాన్క్వెస్ట్ 2022 వార్తలు ఇచ్చింది మంగోలియాలో ప్రస్తుతం జరుగుతుంది. ఇండియా నుండి మనకు లడక్ స్కౌట్స్ వారు వెళ్ళడం జరిగింది. అండ్ నెక్స్ట్, శీతల్ షష్ఠి అనే ఫెస్టివల్ సంబంధిత అంశంతో ఒడిషా రాష్ట్రం వార్తలు ఇచ్చింది. అండ్ బైకో ఫెస్టివల్తో అస్సాం రాష్ట్రం, ప్రత్యేకంగా రబాస ట్రైబ్స్ గ్రూప్స్ వార్తలు ఇచ్చాయి. అండ్ ఖీర్ భవానీ మేళా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి వార్తలు ఇచ్చింది, రజ్ఞాదేవి టెంపుల్కి సంబంధించి. అండ్ గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకున్న అత్యంత వేగవంతమైన రోడ్డు అమరావతి అకోలా మహారాష్ట్రకి సంబంధించి. అంతకుముందు మనకు ఖతార్లో ఉండే ఒక రోడ్డు దోహా ఏదైతే ఉంటుందో ఆ రోడ్డు రికార్డు పేరును మన భారతదేశం బ్రేక్ చేసింది. అండ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్కి సంబంధించి ప్రత్యేకంగా సర్క్యులేషన్లో ఉండే కాయిన్స్ని విడుదల చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. అండ్ నెక్స్ట్, చెన్నైలోని ఒక చెరువు పింక్ రంగులోకి మారింది అనే అంశం, ముఖ్యంగా ఇక్కడ హాలో ఆర్కియా బ్యాక్టీరియా అండ్ అట్ ది సేమ్ టైం మనకు ఐఐటి మద్రాస్ ఇన్వాల్వ్ అవ్వడం అనేది ప్రత్యేక ప్రాధాన్యత.
అండ్ నెక్స్ట్ నలై తిరన్ లేదంటే మనకు నాన్ ముతల్వన్ అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అండ్ ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 180th పొజిషన్ అట్టడు ఉన్న భారతదేశం నిన్నటి రోజున ఒక ప్రత్యేక ప్రకటన అధికారిక ప్రకటన చేసింది. ఈ నివేదికను ఈ సూచిని మేము అసంతృప్తి ప్రకటిస్తున్నాం, దీన్ని మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పారు. అండ్ చందమామ ఇక మరింత స్పష్టంగా యాక్చువల్గా చందమామకి పైన ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటే అద్భుతమైన హై రిజల్యూషన్తో కూడిన ఇమేజెస్ని ఇటీవల చైనా ఒక మ్యాప్ రూపంలో విడుదల చేసింది. అండ్ భారత్ వియత్నాం కీలక రక్షణ ఒప్పందాలకు ప్రత్యేక ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ ఏఆర్ రెహమాన్ వార్తల్లో వ్యక్తులుగా ఇండో బ్రిటన్ సాంస్కృతిక వేదిక రాయబారిగా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. అండ్ క్రికెట్ మీద ప్రకటించిన 23 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్కి వీడుకోలు పలికిన మితాలి రాజ్ గారు ఈరోజు వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ విరాట్ కోహ్లీ మొట్టమొదటి భారతీయుడిగా వార్తలు ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా యాప్ ఏదైతే ఉంటుందో అందులో 20 కోట్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్న మొట్టమొదటి భారతీయుడు. అండ్ హాకీకి సంబంధించి హాకీ 5S ఛాంపియన్షిప్ని గెలుచుకున్న భారత్ స్విట్జర్లాండ్లో ముగిసింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.